హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఎలీషా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే 1970 కాలంలో ఒక తల్లి ఒక పాపకి ఫుడ్ తినిపించే ప్రయత్నం చేస్తూ ఉండగా తన పాప పరిగెడుతూ ఉంటుంది. అయినప్పటికీ తల్లి కూడా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ పాపను పట్టుకుని పాపకు ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఎలీసా నిద్ర లేచి వంటగదిలో ఉన్నటువంటి తన అమ్మ దగ్గరికి వెళ్లి ఈ రోజు వెరైటీ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ముసలమ్మ గట్టి గట్టిగా అరుస్తూ నాకు ఫుడ్ త్వరగా తీసుకురండి, ఇంకా ఎంత లేట్ చేస్తారు అని అంటూ ఉంటుంది. ఎలీసా మదర్ మాత్రం ఎలీసాని చూసి నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, నీకు ఫుడ్ ప్రిపేర్ అవుతుంది అని పంపిస్తుంది. ఎలీసా వెంటనే అక్కడి నుంచి తన బెడ్రూమ్ లోకి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ వేరే ఊర్లో ఉండడంతో తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క సందీప్ అనే ఒక క్యారెక్టర్ ని చూపించడం జరుగుతుంది. తను ఏదో ఒక మానసికంగా బాధపడుతూ ఉండడంతో డాక్టర్ ని కలవడానికి వెళ్ళగా ఆ డాక్టర్ సందీప్ ని చూసి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే క్వారంటైన్ కూడా అయిపోయింది కదా, ప్రజలందరూ కూడా చాలా బిజీ అయ్యారు, నాకు కూడా చాలా కేసులు వస్తున్నాయి, కొంచెం అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి కలుస్తాను అని ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ సమయంలోనే సందీప్ కి ఎలీసా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. నిజానికి ఎలీసా బాయ్ ఫ్రెండ్ మరియు సందీప్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఎలీసా బాయ్ ఫ్రెండ్ సందీప్ కి ఫోన్ చేసి నేను అర్జెంట్ గా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళాలి, ఒకసారి నా దగ్గరికి రా, నీతో మాట్లాడాలి అని చెప్పడంతో దానికి సందీప్ కూడా సరే వచ్చి కలుస్తాను అని అంటూ ఉంటాడు. మరో పక్క ఎలీసా ఫుడ్ ప్రిపేర్ అవ్వడంతో ఆ ఫుడ్ ని తన అమ్మమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ ఫుడ్ ను చూసినటువంటి ఎలీసా అమ్మమ్మ ఎన్ని రోజులు నాకు కూరగాయలు పెడతారు, ఈ ఫుడ్ నాకు వద్దు అంటూ ఆ ఫుడ్ ను విసిరేస్తుంది. అది చూసినటువంటి ఎలీసా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు అర్ధరాత్రి సమయంలో అడవిలో ఎవరో వెళుతూ ఉండగా అక్కడ ట్రాప్ పెట్టి ఉండడంతో ఆ ట్రాప్ లో తన కాలు ఇరుక్కుంటుంది. దాంతో అక్కడి నుంచి తప్పించుకోవడానికి తను చాలా బాధపడుతూ అక్కడి నుంచి పాక్కుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఫెన్సింగ్ వైర్ కి కరెంటు వైర్ ని కనెక్ట్ చేసి ఉండడంతో తనకు తెలియకుండానే ఆ కరెంటు వైర్ ని పట్టుకుంటాడు. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా కొంతసేపటికి అక్కడికి ఎవరో వచ్చి ఆ డెడ్ బాడీని లాక్కుని వెళ్లిపోతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క సందీప్ వెళ్లి మళ్ళీ డాక్టర్ ని కలవగా డాక్టర్ ఆ సందీప్ ను చూసి మాట్లాడుతూ సందీప్, నీ లైఫ్ లో ఏదో దాస్తున్నావు, నువ్వు దేని గురించి ఎక్కువ బాధపడుతున్నావో ఆ బాధ ఏమిటో నాకు చెప్పు, అప్పుడే నేను నీకు మంచిగా ట్రీట్మెంట్ చేయగలను అని అంటూ ఉంటాడు. దాంతో సందీప్ వెంటనే తను దేని వల్ల బాధపడుతున్నాడో ఆ విషాద సంఘటన గురించి చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి సందీప్ కి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది, తను బాగా డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే సందీప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో చాలా తక్కువ శాలరీకి ప్రియా అనే ఒక అమ్మాయి జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయి వర్క్స్ చాలా సిన్సియర్ గా చేస్తూ ఉండడంతో ఆ అమ్మాయిని చూసినటువంటి సందీప్ చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒకనొక సమయంలో ప్రియాకి చాలా అప్పులు ఉన్నాయని తెలుసుకుని ఆ అప్పులన్నింటినీ కూడా సందీప్ తీర్చేస్తాడు. అప్పుడే సందీప్ ప్రియాని చూసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పడంతో దానికి ప్రియా కూడా ఒప్పుకుంటుంది. అలా సందీప్ మరియు ప్రియా ఇద్దరు పెళ్లి కూడా జరుగుతుంది. వాళ్ళిద్దరు కూడా చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. తర్వాత 1 year కి ప్రియా బర్త్డే రాబోతూ ఉండడంతో సందీప్ ప్రియాని బాగా సర్ప్రైజ్ చెయ్యాలి అని తను ఒక గోల్డ్ రింగ్ ని తయారు చేయించి తనని బయటికి తీసుకుని వెళ్ళాలి అని, ఎక్కడైనా ప్రశాంతమైన ప్లేస్ కి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సందీప్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ రెడీ అయ్యింది, మీరు అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పడంతో సందీప్ ప్రియాని వెంటనే అక్కడికి తీసుకుని వెళ్లిపోతాడు. అక్కడ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్న సమయంలో సరిగ్గా అదే సమయంలో అక్కడికి నాగేంద్ర అనే ఒక వ్యక్తి వస్తాడు. నిజానికి నాగేంద్ర ఎవరు అంటే ఇంతకుముందు సందీప్ కన్స్ట్రక్షన్ కంపెనీలోనే ఎంప్లాయ్ గా వర్క్ చేసి అక్కడ ఫ్రాడ్ చేసి ఉండడంతో సందీప్ తనని జాబ్ లో నుంచి తీసేసి ఉంటాడు. ఆ నాగేంద్ర అక్కడికి వచ్చి సందీప్ ని చూసి మాట్లాడుతూ నువ్వు జాబ్ లో నుంచి తీసేసిన తర్వాత నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, ఇంట్లో నా భార్య కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, కానీ నువ్వు మాత్రం నీ భార్యని తీసుకువచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా, అసలు నీలాంటి వాడిని బ్రతకనివ్వను అంటూ వెంటనే సందీప్ తో గొడవ పడుతూ ఉండడంతో ప్రియా వెంటనే అక్కడికి వెళ్లి గొడవ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో నాగేంద్ర ప్రియాని పక్కకు తోయగా అదంతా కూడా అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడంతో ప్రియా డైరెక్ట్ గా వెళ్లి ఒక మేక్ మీద పడుతుంది. ఆ మేక్ ప్రియా తలలో గుచ్చుకోవడంతో ప్రియా అక్కడికక్కడ చనిపోతుంది. ఇదంతా కల్లారా చూసినటువంటి సందీప్ ఒక్కసారిగా పిచ్చివాడిలాగా అయిపోయి అప్పటి నుంచి కూడా మానసిక స్థితి బాగోలేక
వచ్చాక రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి సందీప్ వెంటనే డాక్టర్ ని చూసి, సార్ ప్రియా చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా నేను మనశ్శాంతిగా లేను. నా ఆస్తిని మొత్తం పోగొట్టుకుని ప్రజెంట్ రోడ్డును పడ్డాను. చాలా సార్లు చనిపోవాలని ప్రయత్నించాను. అయినప్పటికీ నాకు ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి డాక్టర్ చాలా బాధపడుతూ ఆ సందీప్ ని చూసి, సందీప్ నువ్వు కొద్ది రోజులు వీటన్నిటిని పక్కన పెట్టి ఏదైనా ఒక ట్రిప్ కి వెళ్ళు. ఇది నేను ఒక డాక్టర్ గా చెప్పడం లేదు, నీకు తెలిసిన ఒక ఫ్రెండ్ లా చెప్తున్నాను. కొన్ని రోజులు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వెళ్ళు, అప్పుడే నువ్వు చాలా మనశ్శాంతిగా ఉంటావు అని అంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి సందీప్ కి ఎలీసా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి, నేను నా గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు. దాంతో సందీప్ వెంటనే ఎలీసా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ, అయితే నేను కూడా నీతో పాటు రావచ్చా, నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడంతో తనకి ఎలీసా బాయ్ ఫ్రెండ్ కూడా ఒప్పుకుంటాడు. ఎలీసా బాయ్ ఫ్రెండ్ మరియు ఈ సందీప్ ఇద్దరు కలిసి ఆ ఎలీసాని కలవడానికి వెళుతూ ఉంటారు. ఎలీసా బాయ్ ఫ్రెండ్ ఎలీసాని సర్ప్రైజ్ చేయడం కోసం ఒక రింగ్ ను కూడా తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ చాలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ ఎలీసా ఇల్లు అడవి మధ్యలో ఉంటుంది. అలా వీళ్ళు కారులో వెళుతూ ఉండగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అక్కడ బ్లాక్ అయిపోయి ఉంటుంది. దాంతో సందీప్ వెంటనే ఎలీసా బాయ్ ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలీసా ఇల్లు మనకు దూరంగా కనిపిస్తుంది కదా, నువ్వు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ ని కలిసిరా, మధ్యలో నేనెందుకు, నాకు కొంచెం నిద్రొస్తున్నట్లుగా ఉంది, నేను కారులోనే ఉంటాను అని చెప్పడంతో ఎలీసా బాయ్ ఫ్రెండ్ వెంటనే కారు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఎలీసా ఇంటి డోర్ ని కొడతాడు. ఎలీసా వచ్చి డోర్ ఓపెన్ చేసి ఒక్కసారిగా అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఉండడంతో చాలా ఆనందపడుతూ తన లోపలికి తీసుకుని వెళ్లి తనని తన అమ్మకి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్లి అక్కడ రొమాన్స్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడుతూ బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారు, తను ఎక్కడి నుంచో వచ్చాడు కదా, తనకు కొంచెం జ్యూస్ అన్నా ఇచ్చావా లేదా అంటూ తనని బయటికి తీసుకుని వెళ్లి తనకి తాగడానికి జ్యూస్ ఇచ్చి, ఈ జ్యూస్ తాగండి, ఇంత లోపల ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, మీరు మాత్రం ఈ రోజు ఇక్కడ భోజనం చేసే వెళ్ళాలి అని అంటుంది. ఆ తర్వాత ఎలీసా మదర్ వెంటనే అక్కడి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్ లోకి వెళ్లిపోగా ఆ ఎలీసా బాయ్ ఫ్రెండ్ ఎలీసా మదర్ ఇచ్చినటువంటి జ్యూస్ ని తాగుతూ ఎలీసాకి ఉంగరాన్ని తొడుగుతూ మనం త్వరగా పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తనకి ఏదో కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో వెంటనే ఎలీసాని చూసి ఇక్కడెక్కడ వాష్రూమ్ ఉంది అని అంటూ ఉంటాడు. వెంటనే లేచి వాష్రూమ్ దగ్గరికి వెళుతూ సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఎలీసా మాత్రం అమ్మ అమ్మ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఎలీసా మదర్ అక్కడికి వచ్చి తమ్ముడు ఏమైంది అని తనని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఎలీసా బాయ్ ఫ్రెండ్ కళ్ళు తెరవగా అక్కడున్నటువంటి ఎలీసా వెంటనే ఎలీసా బాయ్ ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తూ ఉన్నాను, ఈ రోజు నువ్వు సర్ప్రైజ్ అనే పేరుతో నువ్వే మా ఇంటికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయావు, ఏంటి కడుపులో బాగా నొప్పిగా ఉంది కదా, నీ కడుపులో ఉన్నటువంటి కిడ్నీని తీసేసాం, తర్వాత నువ్వు చనిపోతావు, తర్వాత నీ బాడీ పార్ట్స్ అన్ని కూడా తీసుకుని మేము తినేస్తాం అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి ఎలీసా బాయ్ ఫ్రెండ్ ఎలీసాని చూసి, ఇది జోక్స్ వేసే సమయం కాదు, వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు, చాలా నొప్పిగా ఉంది అని అంటూ ఉంటాడు. కానీ నిజానికి ఎలీసా మాత్రం నిజమే చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎలీసా వెంటనే తన బాయ్ ఫ్రెండ్ని చూసి, నీతో నేను జోక్స్ చేయడం లేదు, కొద్దిసేపు వెయిట్ చేయి, నువ్వు టోటల్గా పైకే వెళ్ళిపోతావని చెప్పి ఎలీసా బాయ్ ఫ్రెండ్ బాధపడుతూ ఉండగా తననేమీ పట్టించుకోకుండా వాళ్ళు బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసేస్తారు. ఆ తర్వాత ఎలీసా వెంటనే వంటగదిలోకి వెళ్ళి తనకి తన బాయ్ ఫ్రెండ్ తొడిగినటువంటి ఉంగరాన్ని తీసి అక్కడ ఒక డబ్బాలో వేస్తూ ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ డబ్బాలో ఇప్పటికే చాలా రింగులు ఉంటాయి. అంటే దీని అర్థం ఇప్పటికే ఎలీసా ఈ విధంగా లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళని చంపేసింది అని తెలుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క కారు దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి సందీప్, వీడు వెళ్ళి చాలా సేపు అయింది ఇంకా తిరిగి రాలేదు అని తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఫోన్ మాత్రం కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మరోపక్క ఎలీసా మరియు ఎలీసా మదర్ మాట్లాడుకుంటూ ఉండగా ఎలీసా వెంటనే వాళ్ళ మదర్ ని చూసి మాట్లాడుతూ, మనకి ఒక నెల రోజులకి సరిపడ్డ ఆహారం దొరికింది అని అంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ఎలీసా మదర్ వచ్చి మాట్లాడుతూ, ఏంటి మీరిద్దరూ కూడా వాడిని కూడా చంపేశారా అని అంటూ ఉంటుంది. దాంతో ఎలీసా మదర్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, నువ్వు అనవసరంగా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి ఎలీసా మరియు వాళ్ళ మదర్ ఇద్దరు కూడా బెడ్రూమ్ లోకి వెళ్ళి చంపేసినటువంటి ఎలీసా బాయ్ ఫ్రెండ్ బాడీతో ఎలాంటి కూరలు వండుకోవాలి అని ఆ కూరల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఇంటి డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. దాంతో ఎలీసా మరియు ఎలీసా మదర్ ఇద్దరు కూడా ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారు అని చాలా భయపడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి సందీప్ వస్తాడు. సందీప్ ఎలీసాని చూసి, నేను నీ బాయ్ ఫ్రెండ్ ని, నేను తనతో పాటు ఇక్కడికి వచ్చాను, కానీ ఎంతసేపటికి తను తిరిగి కారు దగ్గరికి రాకపోవడంతో తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో ఎలీసా ఒక్కసారిగా భయపడుతూ,
మాట్లాడుతూ తను ఇప్పుడే బజార్కి వెళ్ళాడు, రండి మీరు ఇంట్లోకి వచ్చి కూర్చోండి అని సందీప్ని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఎలీసా మరియు వాళ్ళ మదర్ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీసా మదర్ వెంటనే తన కూతురు ఎలీసాని చూసి మాట్లాడుతూ, వచ్చిన వాడు ఒంటరిగా రాకుండా వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వచ్చాడా, ఇప్పుడు వీడు బయటికి వెళితే మన గురించి అందరికీ తెలిసిపోతుంది, మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో వీడు మాత్రం ఈ ఇంటిని దాటి ముందుకు వెళ్ళకూడదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సోఫాలో సందీప్ కూర్చుని ఉన్న సమయంలో అక్కడికి ఎలీసా వాళ్ళ అమ్మమ్మ వచ్చి మాట్లాడుతూ సందీప్ని చూసి, బాబు అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో ఎలీసా మరియు ఎలీసా మదర్ కూడా అక్కడికి వచ్చి మాట్లాడుతూ, ఏంటమ్మా టాబ్లెట్ వేసుకోలేదా, ఎందుకు ఈ విధంగా అందరినీ భయపెడుతూ ఉంటావు, వెంటనే లోపలికి వెళ్ళి టాబ్లెట్ వేసుకో అని కళ్ళ ద్వారానే వాళ్ళ అమ్మని భయపెట్టడంతో ఎలీసా వాళ్ళ అమ్మమ్మ కూడా భయపడి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే ఎలీసా మదర్ సందీప్ని చూసి, నువ్వు తప్పుగా అనుకోకు బాబు, తను కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంది, అందుకే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది, తను టాబ్లెట్ వేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది, నువ్వు దీని గురించి ఏం పట్టించుకోకు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో సోఫాలో కూర్చొని ఉన్నటువంటి సందీప్కి అక్కడ తన ఫ్రెండ్ ఫోన్ దొరకడంతో, ఇక్కడ నా ఫ్రెండ్ ఫోన్ ఉంది, వీళ్ళని అడిగితే నా ఫ్రెండ్ బయటికి వెళ్ళాడు అని చెప్తున్నారు, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎలీసా అక్కడికి జ్యూస్ తీసుకుని వచ్చి ఆ సందీప్కి ఇచ్చి, మీ ఫ్రెండ్ వచ్చే లోపల ఈ జ్యూస్ తాగండి అని బలవంతం చేస్తూ ఉంటుంది. దాంతో సందీప్ ఇక్కడ ఏదో నిజంగానే తేడా జరుగుతుంది, ఈ జ్యూస్ని తాగితే మనకు కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లుగా ఉంది అని వెంటనే ఎలీసాని చూసి మాట్లాడుతూ, నాకు కొంచెం జలుబుగా ఉంది, ఇప్పుడు కూలింగ్ నేను తాగను, నేను టాబ్లెట్ వేసుకోవాలి, కొంచెం వేడి నీళ్ళు ఇస్తారని అడుగుతూ ఉంటాడు. దాంతో ఎలీసా మరియు ఎలీసా మదర్ వెంటనే కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్ళు తీసుకుని రాగా దాన్ని చూసినటువంటి సందీప్, ఈ వాటర్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మెడిసిన్ని కలిపి ఉంటారు, ఖచ్చితంగా వీటిని కూడా తాగకూడదు అని వెంటనే ఎలీసా మదర్ని మరియు ఎలీసాని చూసి మాట్లాడుతూ, సారీ అండి, నేను టాబ్లెట్ని కారులోనే మర్చిపోయినట్లుగా ఉన్నాను, వెంటనే వెళ్ళి ఆ టాబ్లెట్ని తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంతో ఎలీసా మదర్ వెంటనే ఎలీసాని చూసి, వీడికి విషయం అర్థమైపోయింది, ఎట్టి పరిస్థితుల్లో వీడు మాత్రం మన ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు, లేదంటే మన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది, వెంటనే ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్కి ఉన్నటువంటి కరెంట్ ఆన్ చేయి, అలాగే నా షార్ట్ గన్ను కూడా తీసుకునిరా, వాడు మాత్రం ఇల్లు ప్రాంగణం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే, మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి రాత్రి సమయంలో వెళుతూ ఫెన్సింగ్ ని తాకి చనిపోయాడు కదా, అంటే ఆ వ్యక్తిని కూడా వీళ్ళే చంపేశారు అని అర్థమవుతుంది. అలా తల్లి కూతురు వెంటనే సందీప్ కోసం వెతుకుతూ ఉండగా సందీప్ మాత్రం ఆ ఇంటి లోపలే దాక్కుని ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఆ సందీప్ కు తెలిసేది ఏమిటి అంటే, ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా మనుషుల్ని చంపి మనుషుల మాంసం తింటున్నారు అని తెలుసుకుని ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక రూమ్ లో తన ఫ్రెండ్ ని బంధించి ఉన్నారు అని తెలుసుకుని వెంటనే ఆ రూమ్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎలీసా మరియు ఎలీసా మదర్ అక్కడికి వచ్చి ఒక్కసారిగా సందీప్ మీద ఒక దెబ్బ వేస్తారు. దాంతో సందీప్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత సందీప్ కళ్ళు తెరవగా సందీప్ ని కూడా తన ఫ్రెండ్ ని బంధించి ఉన్నటువంటి రూమ్ లోనే బంధించి ఉంటారు. ఆ సమయంలో సందీప్ ఫ్రెండ్ ప్రాణాలతో పోరాడుతూ ఉండడంతో సందీప్ వెంటనే ఎలాగైనా తన ఫ్రెండ్ ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి బ్రతికించాలి అని అనుకుంటూ ఉంటాడు. మరో పక్క ఎలీసా తన మదర్తో మాట్లాడుతూ, మనల్ని ఇంత ఏడిపించాడు కదా, ఖచ్చితంగా వీడు స్పృహలోకి రాగానే ముందు వీడినే చంపేయాలి అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎలీసా అమ్మమ్మ వెంటనే వెళ్లి సందీప్ ని బంధించినటువంటి ఆ రూమ్ ను ఓపెన్ చేసి, బాబు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు అని అంటుంది. దాంతో సందీప్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎలీసా వెంటనే వెళ్లి తన మదర్ కి చెప్పడంతో ఎలీసా మదర్ వెంటనే ఎలీసాని చూసి, ఇదంతా కూడా ఖచ్చితంగా మీ అమ్మమ్మే చేసి ఉంటుంది, వాళ్ళిద్దరినీ కూడా వదలకూడదు అని అంటూ ఉంటుంది. సందీప్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే మెయిన్ గేట్ ఓపెన్ చేయాలి, ఆ మెయిన్ గేట్ తాళం ఎలీసా వాళ్ళ మదర్ దగ్గరే ఉంది, ఆ తాళం ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎలీసా మరియు ఎలీసా మదర్ సందీప్ కోసం వెతుకుతూ ఉండగా సందీప్ మాత్రం ఆ ఇంటి మొత్తం దాక్కుని తిరుగుతూ ఉంటాడు. అప్పుడే సందీప్ కి ఆ ఇంటి లోపల చాలా మంది చంపేసినటువంటి మగవారి శవాలు, కాల్ చేసినటువంటి డెడ్ బాడీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాంతో సందీప్ ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని కత్తి తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఎలీసా వెంటనే సందీప్ ని షూట్ చేయడంతో సందీప్ రక్తం మడుగుల్లోనే బాధపడుతూ ఎలాగైనా ఇక్కడ మాత్రం ఉండకూడదు, ఇక్కడ ఉంటే ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా చంపేస్తారు అని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత సందీప్ ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అతి కష్టం మీద ఎలీసా మదర్ ని పట్టుకుని తన పేక మీద కత్తిని పెట్టి వెంటనే ఎలీసాని చూసి, నీ చేతిలో ఉన్న గన్నుని కింద పడే, వెంటనే నన్ను మరియు మీ అమ్మమ్మని కూడా ఇక్కడి నుంచి వెళ్ళని, లేదంటే మీ అమ్మని చంపేస్తాను అంటూ ఉంటాడు. ఆ సమయంలో సందీప్ ఎలీసా మదర్ దగ్గర ఉన్నటువంటి ఆ తాళం తీసి ఎలీసా అమ్మమ్మకి ఇచ్చి
వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చెయ్యి అని అంటూ ఉంటాడు. ఎలీసా అమ్మమ్మ వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క ఎలీసా మదర్ మాత్రం ఎలీసాను చూసి ఏంటి వెయిట్ చేస్తున్నావు, వెంటనే వీడిని షూట్ చేసేయని అంటూ ఉంటుంది. దాంతో ఎలీసా కంగారులో షూట్ చేయడంతో అక్కడ తను పొరపాటున సందీప్ను కాకుండా ఎలీసా తన మదర్ నే తను షూట్ చేసుకుంటుంది. దాంతో ఎలీసా మదర్ అక్కడికక్కడే చనిపోగా ఎలీసా వెళ్లి తన మదర్ డెడ్ బాడీ దగ్గర కూర్చుని మా అమ్మని చంపేసుకున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో సందీప్ వెంటనే అక్కడికి వెళ్లి గన్నుతో ఎలీసాను బాగా తీవ్రంగా కొట్టడంతో తను కూడా గాయాలతో అక్కడ పడిపోగా సందీప్ వెంటనే ఎలీసా అమ్మమ్మని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటికి పారిపోతూ ఉంటాడు. సందీప్ ఆ విధంగా అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళగానే పోలీసులకి ఈ విషయం చెప్పాలి అని ఆ ఎలీసా వాళ్ళ అమ్మమ్మని తీసుకుని వెళుతూ ఉండగా సడన్ గా సందీప్ ని ఎవరో బ్యాక్ నుంచి పడవడం జరుగుతుంది. దాంతో సందీప్ నన్ను ఎవరో పొడిచారో అని వెనక్కి తిరిగి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే ఎలీసా వాళ్ళ అమ్మమ్మే ఆ సందీప్ ను పొడి చేసి ఉంటుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఎలీసా వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళ లాంటి బన్సే అయి ఉంటుంది. అప్పుడు ఎలీసా అమ్మమ్మ వెంటనే సందీప్ ని చూసి వాళ్ళు ఆ విధంగా అవడానికి కారణం నేనే అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆ రోజుల్లో ఎలీసా వాళ్ళ అమ్మమ్మ తన హస్బెండ్ తో పాటు ఒక ఫారెన్ కంట్రీకి హనీమూన్ కి వెళ్లి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకే ఎలీసా వాళ్ళ అమ్మమ్మకి తెలిసేది ఏమిటి అంటే తన హస్బెండ్ నిజానికి ఇక్కడికి స్మగ్లింగ్ చేయడానికి వచ్చాడు అని తెలుసుకుంటుంది. అదే సమయంలో పోలీసులు స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద చాలా తీవ్రంగా దాడులు చేస్తూ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. దాంతో ఎలీసా వాళ్ళ అమ్మమ్మ మరియు తన హస్బెండ్ ఇద్దరు కూడా ఇక్కడి నుంచి ఇండియాకి ఎలా వెళ్ళాలి అని చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక ప్రైవేట్ జెట్ లో కొంతమందిని ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళుతున్నారు అని తెలుసుకుని వాళ్ళ ఐడెంటిటీని మార్చుకుని ఆ ప్రైవేట్ జెట్ లో 30 మందితో కలిసి అక్కడి నుంచి జర్నీ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేస్తూ ఉండగా పొరపాటున ప్రైవేట్ జెట్ బాగా మంచు ఉన్నటువంటి ప్లేస్ లో అక్కడ క్రాష్ అయిపోతుంది. అదృష్టం ఏమిటి అంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరో కూడా చనిపోకుండా కేవలం చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బ్రతుకుతారు. కానీ అది 1970 కాలం కావడంతో అంత టెక్నాలజీ లేకపోవడంతో వీళ్ళని తీసుకురావడానికి ఎవరూ అక్కడికి వెళ్ళకపోవడంతో ఎలాగైనా మనమే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి అని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఆహారం లేకపోవడంతో వారిలో చాలా మంది చనిపోతూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ బ్రతికి ఉన్న మిగతా మంది కూడా మనం ప్రాణాలతో బ్రతికి ఉండాలి అంటే మనకు ఆహారం కావాలి అని అక్కడ చనిపోయినటువంటి హ్యూమన్స్ బాడీలోని మాంసాన్ని తినడం మొదలు పెడతారు. ఆ తర్వాత మనుషులు మాంసం తిట్టు అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని బోర్డర్ ఏరియాకి వెళ్లి ఆ తర్వాత అతి కష్టం మీద అన్ని ప్రాంతాలు తిరిగి చాలా రోజుల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి అడవులో ఇల్లు కట్టుకుని వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మనిషి మాంసాన్ని తిన్నది మాత్రం మర్చిపోలేకపోతూ ఉంటారు. ఆ టేస్ట్ ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి మనిషి మాంసాన్ని తినాలి అనే కోరిక రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. దాంతో ఎలీసా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ వెంటనే బయటికి వెళ్లి అనాథ పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళని కర్రీ చేసుకుని తింటూ ఉంటారు. మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక లేడీ ఒక పాపని తరుముకుంటూ వెళ్లి ఫుడ్ తినిపిస్తూ ఉంది కదా, అది మరెవరో కాదు ఎలీసా వాళ్ళ అమ్మమ్మే తన కూతుర్ని తరుముకుంటూ వెళ్లి తన కూతురికి ఇలా మనిషి మాంసాన్ని అలవాటు చేసి ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి ఎలీసా అమ్మమ్మ వెంటనే సందీప్ ని చూసి ఆ విధంగా నేను మనిషి మాంసాన్ని ఎలీసా అమ్మకి పరిచయం చేశాను. ఎలీసా అమ్మకి ఎప్పుడైతే ఈ ఎలీసా పుట్టిందో అప్పుడు తనకు నా మీద ప్రేమ తగ్గిపోయి ఎలీసా మీద ప్రేమతో వాళ్ళిద్దరూ మాత్రమే మనిషి మాంసాన్ని తింటూ రోజు నాకు కూరగాయలే పెట్టడం మొదలు పెట్టారు. అందుకే నేను వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు మా ఇంటికి వచ్చావో అప్పుడే నేను తినాలి అని డిసైడ్ అయిపోయాను. ఆ విధంగా నీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా నటించి ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను చంపేయబోతున్నాను అని వెంటనే సందీప్ని చేసి క్షమించు బాబు అని ఆ సందీప్ని చంపేసి ఇంటికి తీసుకుని వెళ్లిపోయి సందీప్ బాడీని కూడా కూర వండుకొని తింటూ ఉంటారు. వచ్చేస్తే కొన్ని నెలల తర్వాత ఒక వ్యక్తి తన కారులో వెళుతూ ఉండగా తన కారు ఆగిపోవడంతో తనకు దూరంగా ఎలీసా వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. అది చూసినటువంటి ఆ వ్యక్తి అడవిలో ఇంత పెద్ద ఇల్లా, ఏదైనా సహాయం దొరుకుతుంది అని వెంటనే అక్కడికి వెళ్ళి డోర్ ని కొడతాడు. ఎలీసా వచ్చి డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడడంతో ఆ వ్యక్తి వెంటనే ఎలీసాను చూసి మాట్లాడుతూ నేను ఒక పని మీద వెళుతూ ఉండగా నా కారు ఆగిపోయింది. ఇక్కడ అడవిలో ఇంత పెద్ద ఇల్లు ఉండడంతో ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని చెప్పి ఇక్కడికి వచ్చాను అంటూ ఉంటాడు. దాంతో ఎలీసా వెంటనే ఆ వ్యక్తిని చూసి మరో నెల రోజులకి సరిపడినటువంటి ఆహారం దొరికింది అన్నట్లుగా చాలా వింతగా నవ్వుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. విష్ణు మరియు ప్రియా క్షణికావేశంలో చేసిన తప్పేమిటి? బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటారా? అసలు విష్ణు ఎందుకు అమ్మాయిలతో మాట్లాడడం లేదు? విష్ణు ప్రియాని వాటర్ ఫాల్స్ కి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? విష్ణు ఇంట్లో ఎవరో లేని సమయంలో ప్రియాని ఇంటికి పిలిచి ఏం చేశాడు? చివరికి ఈ విష్ణు మరియు ప్రియా కలిశారా లేదా అన్నదే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి విష్ణు ప్రియా మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో
వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.